ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్లియర్ ఓకేనా? హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇందులో ఈరోజు ఒక మిక్స్డ్గా ఇస్తాను. 40 days అండ్ దెన్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, ఈ మూడు ఉంటుంది. ఎవరికి ఏ కేటగిరీలో మీరు 100% నేను పర్ఫెక్ట్గా ట్రేడ్ చేసుకోగలను, ఆ హోల్డింగ్ కెపాసిటీ నాకు ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఆ స్టాక్స్ని అటెంప్ట్ చేసుకోండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి. ఈ స్టాక్ వచ్చి చాలామంది మన టీంని అడిగారు, అందుకని ఈ స్టాక్ కూడా మనము షార్ట్ టర్మ్కి రికమెండ్ చేస్తున్నాను. అంటే చాలామంది ఈ స్టాక్స్లో హోల్డింగ్లో ఉన్నట్టున్నారు. పార్శ్నాథ్ డెవలపర్స్ చూడండి, పార్శ్నాథ్ డెవలపర్స్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా PARSVNATH, పార్శ్నాథ్ డెవలపర్స్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 12 రూపాయలు ఉంది. చూడండి, 12 రూపాయలు ఉంది. బట్ ఈ స్టాకు ఎక్కడ కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్ వచ్చి 13 రూపాయలు 80 పైసలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 13 రూపాయలు 80 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, ఇది కూడా ఒక స్మాల్ క్యాప్, ఒక 500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. ఇది 13 రూపాయలు 80 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, దీని యొక్క టార్గెట్ వచ్చి 19 రూపాయలు 55 పైసలు మొదటి టార్గెట్, 25 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్, 35 రూపాయలు 20 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 7 రూపాయలు 75 పైసలు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ స్టాక్స్ అంతా అప్పుడు ఆ రోజుల్లో 280 అయి వెళ్ళింది. మళ్ళీ 2019లో 1 రూపాయి 60 పైసలు వచ్చింది. అది అందుకనే ఇవన్నీ టీ కాఫీ లాగా చెప్తాను. మీ అందరికీ తెలుసా, మనం ఎక్కడన్నా అంటే నేను చెప్పేది టీ కాఫీ అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లో మనం వెళ్తే ఒక 200 రూపీస్ ఒక కాఫీ తాగుతాం. 200 రూపీస్ 220 రూపీస్ ఎయిర్పోర్ట్లో కాఫీ అంటే 200 రూపాయలకి ఈ స్టాక్ మనం కొనుంటే ఇప్పుడు ఒక 2000 అయి ఉంటుంది. అంటే 1 రూపాయి 60 పైసలు 2019లో ఉన్నింది, ఇప్పుడు 19 రూపాయలు ఉంది. అంటే 10 times పెరిగింది. అంటే అది పెరుగుతుందా లేదా అని మనకు తెలియదు. 1 రూపాయి స్టాక్, 1 రూపాయి స్టాక్ జీరో కూడా అవ్వచ్చు. అందుకనే అలాంటిది టీ కాఫీ లాగా మనం చేయాలి, ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇప్పుడు పార్శ్నాథ్ డెవలపర్స్ చెప్పేశాను. ఇది వచ్చి ఒక 40 to 60 days. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఒక లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ అంటే మీడియం టర్మ్, ఒక 9 months హోల్డింగ్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 20th వర్క్షాప్, 20వ వర్క్షాప్ చెన్నైలో December 16th and 17th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. ఇంటర్నల్ వర్క్స్ ఉంది, అది ఆ వర్క్ అన్ని కంప్లీట్ చేస్తే కానీ అక్కడికి మీరు డైరెక్ట్గా రాలేరు. అది ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడ ఎలిజిబిలిటీ. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఇప్పుడు హైదరాబాద్ది October 28, 29 సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఐటీసీ కోహినూర్. అందుకే మనము చెన్నైలో ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి వెరీ లిమిటెడ్ సీట్సే, అది కూడా ది పార్క్ హోటల్లో బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇది వచ్చి ఒక 9 to 12 months అండి. 9 to 12 months ఈ స్టాకు. ఐస్ మేక్ చూడండి, ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్. ఈ స్టాకు ఎన్ఎస్సి కోడ్ వచ్చి ఐస్ మేక్ అని ఉంటుంది. ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 553 రూపాయలు ఉంది. బై చేసుకోండి. 553 రూపాయలు ఉంది, బై చేసుకోండి.
దీని యొక్క టార్గెట్ వచ్చి 735 రూపాయలు మొదటి టార్గెట్, 908 రూపాయలు రెండో టార్గెట్, 1183 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 402 రూపాయలు స్టాప్ లాస్. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఐస్మేక్ 785 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇది కూడా వచ్చి ఒక 9 to 6 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఇది హోల్డ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పదే పదే చెప్తాను, ఒక స్పెక్యులేటివ్ మార్కెట్ మీ అందరికీ తెలుసు. ఒక 2 days మార్కెట్ ఒక నెగిటివ్ చూస్తేనే చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు, ఒక అయోమయం స్టేటస్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఇది ఒక స్పెక్యులేటివ్ మార్కెట్, ఇక్కడ చూసి మనం ఓర్పుగా ఇన్వెస్ట్ చేసి ఉండగలము అంటేనే మాత్రమే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. ఇది వచ్చి ఒక చూడండి, ఫస్ట్ 40 to 60 days చెప్పాను, తర్వాత 9 months చెప్పాను. ఇది వచ్చి ఒక 16 months హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఈ స్టాక్ వచ్చి ఎక్స్ప్రో ఇండియా లిమిటెడ్. చూడండి, ఎక్స్ప్రో ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 1058 రూపాయలు ఉంది. చూడండి, 1058 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 1115 1115 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 1115 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1539 1739 రూపాయలు మొదటి టార్గెట్, 2007 రూపాయలు రెండో టార్గెట్, 2751 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 640 రూపాయలు స్టాప్ లాస్ ఇది. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 640 రూపాయలు. ఇది కూడా 2000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఎక్స్ప్రో ఇండియా లిమిటెడ్. చూడండి, ఈ స్టాక్ మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ముందుగా ఆలోచించుకొని పెట్టండి. లాంగ్ టర్మ్ 16 months ఒక డిక్లైన్ అవ్వచ్చు, మళ్ళీ పెరగచ్చు. తర్వాత ఏదైనా ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్ అని మీకు అందరికీ చెప్తాను. కాబట్టి ఫస్ట్ టార్గెట్లో ఏ టర్మ్ అయినా, షార్ట్ టైం అయినా, లాంగ్ టర్మ్ అయినా ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అయిపోవడం ఉత్తమం. లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు, దానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి, ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనము రెగ్యులర్గా మార్కెట్ గురించి, నిఫ్టీ గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేషన్ ఇస్తున్నాను. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను అది. తర్వాత మన వెబ్సైట్లో వచ్చి ప్రీవియస్గా ఇప్పుడు 19 వర్క్షాప్, 19th వర్క్షాప్ మన హైదరాబాద్లో జరగబోతుంది. మరి ఇప్పుడు చెన్నైలో వాటి ప్రీవియస్గా 18 వర్క్షాప్, 18 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చెన్నైలో మనము 20వ వర్క్షాప్ బుకింగ్ స్టార్ట్ అయింది. బుకింగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వెరీ లిమిటెడ్ సీట్సే, ముందుగానే బుక్ చేసుకోవాలి. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు. బుక్ చేసుకొని ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి లిమిటెడ్ సీట్సే, ఎక్కువ మంది ఉండరు. కాబట్టి బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. December 16th and 17th చెన్నైలో ది పార్క్ హోటల్లో జరుగుతుంది. కాబట్టి నోట్ చేసుకోండి అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ చెప్పేశాను కదా, గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.